brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ ఎవరు, కుంభకోణంతో లాభపడ్డదెవరు, 3 గంటల విచారణలో విట్నెస్ విజయసాయి రెడ్డి ఏం చెప్పారు? వేణుంబాక విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ పాత్రధారులకి బాకు గుచ్చేశారు. మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న వారి పేర్లన్నింటినీ చకచకా చెరివేశారు. రాజ్ కసిరెడ్డి ఎలాంటి వ్యక్తితో కూడా బయట పెట్టేశారు మాజీ ఎంపీ. లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డిని 3 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. లిక్కర్ పాలసీపై 2 సమావేశాలు జరిగాయన్న విజయసాయి మొదటి సమావేశం హైదరాబాద్ లో జరిగిందని, విజయవాడలో జరిగిన 2వ సమావేశంలో లిక్కర్ పాలసీపై చర్చించామని సిట్ అధికారులకు తెలిపారు. పాలసీ రూపొందిన మొదటి 3 నెలల తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదన్నారు విజయసాయి. నేను ఏ రోజు కూడా లిక్కర్ సేల్స్ విషయంలో కానీ లిక్కర్ విషయంలో కానీ 3 నెలల మొట్టమొదటి 3 నెలల తర్వాత నేను జోక్యం చేసుకోలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. కిక్ బ్యాక్స్ గురించి తనకు తెలియదన్నారు విజయసాయి రెడ్డి. ఈ సమావేశానికి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి అటెండ్ అయ్యారా అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా వాళ్ళిద్దరూ అటెండ్ అయినట్టుగా నాకు తెలియదు, నాకు గుర్తులేదు అన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక ఈ కిక్ బ్యాక్స్ ఏదైతే రాజ్ కసిరెడ్డి తీసుకున్నాడో, కలెక్ట్ చేశాడో, అది ఎవరికి వెళ్ళాయి అన్నటువంటి విషయం ప్రశ్నించడం జరిగింది. కిక్ బ్యాక్సే లేనప్పుడు, కిక్ బ్యాక్స్ విషయం నాకు తెలియనప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పలేను. తాను లిక్కర్ విషయంలో ఎవరికి డబ్బిప్పించారో చెప్పారు మాజీ ఎంపీ. అడాన్ డిస్టిలరీస్కి 60 కోట్లు, డీకార్ట్ కంపెనీకి 40 కోట్లు మీరు రికమెండ్ చేసి ఇప్పించారా? మీరు ఎవరు చెప్తే రికమెండ్ చేశారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. నేను నాకు వాళ్ళ చేత ఇప్పించమని చెప్పలేదు. రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ముగ్గురు నా దగ్గరికి వచ్చి మేము వ్యాపారం చేసుకుంటాం, ఒక 100 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించండి మీ అరబిందో కంపెనీ చేత అన్నప్పుడు, నేను అరబిందో శరత్ చంద్రారెడ్డికి రికమెండ్ చేసి 100 కోట్ల రూపాయల్లో 60 కోట్ల రూపాయలు అడానికి, ఒక 40 కోట్ల రూపాయలు డీకాట్ అనే కంపెనీకి 12% సంవత్సరానికి వడ్డీ చొప్పున నేను రికమెండ్ చేసి ఇప్పించడం వాస్తవమేనన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. రాజ్ కసిరెడ్డి కంపెనీల పేర్లు బయటపెట్టారు విజయసాయి రెడ్డి. రాజ్ కసిరెడ్డి ఒక 3 కంపెనీలని, పీవీ స్పిరిట్స్, ఇంకొక 2 కంపెనీలని లీజుకి తీసుకొని, దానిలో ఉన్నటువంటి టైం కానీ మిషనరీ కానీ లీజుకి తీసుకొని, దాంట్లో కొన్ని కొత్త బ్రాండ్లను ప్రొడ్యూస్ చేసి, ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి బ్రాండ్స్ని బెల్ట్ షాపుల ద్వారా డ్యూటీ లేకుండా అమ్మడం జరిగిందా అన్నటువంటి దాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇది రాజ్ కసిరెడ్డి బదులివ్వాల్సినటువంటి అంశం. లిక్కర్ స్కామ్ గురించి తెలిసిన వ్యక్తి రాజ్ కసిరెడ్డి అన్నారాయన. ఇవన్నీ కూడా రాజ్ కసిరెడ్డి మాత్రమే వీటికి జవాబు చెప్పగలడు. నేను చెప్పలేనటువంటి ప్రశ్నలు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మైండ్ సెట్ ఎలాంటిదో చెప్పారు విజయసాయి. రాజ్ కసిరెడ్డిని పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది. 2017-18లో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. అతను ఒక తెలివైనటువంటి క్రిమినల్, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. ప్రజలను, వైసీపీని కసిరెడ్డి చీట్ చేశారన్నారాయన. పార్టీని మోసం చేశాడు, ప్రజలను మోసం చేశాడు. రాజశేఖర్ రెడ్డికి అంత అధికారం ఎవరిచ్చారన్న విషయం తనకు తెలియదన్నారు. మీకేదన్నా తెలిస్తే, ఎవరు ఈ అథారిటీ ఇచ్చారని మీకేదన్నా తెలిస్తే నాకు కూడా చెప్పండి, సంతోషిస్తాను. రాజ్ కసిరెడ్డితో కలిసి పనిచేసిన వారి పేర్లు చెప్పారు విజయసాయి రెడ్డి. రాజ్ కసిరెడ్డితో ఎవరెవరు అసోసియేట్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని అడగడం జరిగింది. రాజ్ కసిరెడ్డి ఆయన కో బ్రదర్ అవినాష్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి మరో అనుచరుడు చాణక్య అలయాస్ ప్రకాష్, చాణక్యరాజ్, 3 కిరణ్ అనేటటువంటి వ్యక్తి, 4 సుమిత్ అనేటటువంటి వ్యక్తి, 5 సైఫ్ అనేటటువంటి వ్యక్తి, మిగతా చాలామంది ఈ యొక్క
నెట్వర్క్లో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. బిగ్ బాస్ ఎవరన్న ప్రశ్నకు తనదైన శైలిలో జవాబిచ్చారు మాజీ ఎంపీ. స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటిది రాజేష్ కసిరెడ్డిని అడగండి. బిగ్ బాస్ ఉన్నారా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు, నిజంగా కూడా నాకు తెలియదు. ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 ఉండరన్నారు విజయసాయి. ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 అనే స్థానమే ఉండదు. అప్పట్లో మా అధ్యక్షులు, మా పాత పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా చెప్పారు, 1 నుంచి 100 వరకు ఎవరు ఉండరు, 101 నుంచే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో ఎవరైనా కూడా నేను నెంబర్ 2 అని కానీ భావిస్తే అది అంతా మిథ్య మాత్రమే. వైసీపీని తానెందుకు వీడానో మరోసారి చెప్పారు ఈ మాజీ ఎంపీ. ఈ కోటరి మరొక్కసారి చెప్తా ఉన్నా, ఈ అవమాన భారం తాళలేక, ఈ కోటరి యొక్క వేధింపులు తాళలేక, నాకు అప్పట్లో నా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వీడడం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు. తాను రాజకీయాల్లో రీఎంట్రీ ఇవ్వడానికి ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదన్నారు విజయసాయి. మీరు నన్ను ఎప్పుడు పొలిటికల్ రీఎంట్రీ అడుగుతారో ప్రజలు, పొలిటికల్గా మీరు ఎంట్రీ కాండి, రీఎంటర్ కాండి అని ప్రజలు కానీ అడిగితే నేను తప్పకుండా ఎంటర్ అవుతాను. సిట్ ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానన్న విజయసాయి రెడ్డి తన దగ్గరున్న సమాచారం మొత్తాన్ని చెప్పేశానన్నారు.